మొదలైన కొత్త సంవత్సరం సందడి ఇళ్లలోనే వేడుకలకు సిద్ధమైన జనం. పబ్లిక్ ప్లేసుల్లో ఈవెంట్లపై ఆంక్షలు, 1500 మంది పోలీసులతో బందోబస్తు. సిటీలో మొదలైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పట్టుబడితే 304 సెక్షన్ కింద కేసులు. హైదరాబాద్ లో బంద్ అయిన ఫ్లైఓవర్లు రేపు ఉదయం 5 తర్వాత ఓపెన్. మేడ్చల్లో పట్టుబడ్డ 103 కేజీల గంజాయి, న్యూ ఇయర్ తనిఖీల్లో దొరికిన నిందితుడు. సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత, కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటూ మృతి. సిటీలో కొత్త సంవత్సరం సందడి మొదలైంది. 2020 సంవత్సరం అంతా కరోనా భయంతోనే గడిచిపోయింది. దాంతో 2021పై కొత్త ఆశలు పెట్టుకున్నారు చాలా మంది. పబ్లిక్ ఏరియాస్లో ఆంక్షలు ఉండటంతో చాలా మంది ఇళ్లలోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నారు. ఇప్పటికీ కేక్స్, ఫుడ్ ఐటమ్స్ రెడీ చేశారు. కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు ఫ్రెండ్స్ మధ్య న్యూ ఇయర్ ను జరుపుకోవడానికి ఎక్కువ మంది ఏర్పాట్లు చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీల్లో ఈవెంట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. పబ్లు, క్లబ్లు, బార్లు రూల్స్ ప్రకారమే నడిపించాలని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఇక హైదరాబాద్ సిటీలో కొన్ని ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు. 3 కమిషనరేట్స్ పరిధిలో 1500 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. తాగి వెహికల్ నడిపితే గతంలో కంటే తీవ్రంగా పరిణామాలుంటాయని హెచ్చరించారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. 10,000 రూపాయల జరిమానాతో పాటు 15 రోజులు బండి సీజ్ చేయడంతో పాటు కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో అన్ని ఫ్లైఓవర్లు బంద్ చేశారు పోలీసులు. రేపు ఉదయం 5 గంటల దాకా వీటిని మూసి ఉంచుతారు. సైబర్ టవర్స్, గచ్చిబౌలి, జేఎన్టీయూ, బయోడైవర్సిటీ, దుర్గం చెరువు, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్స్ క్లోజ్ అయ్యాయి. ఔటర్, పీవీ ఎక్స్ప్రెస్ హైవేలపై ఎయిర్పోర్ట్ వెళ్లే వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ లో న్యూ ఇయర్ సందడిని హరిత అందిస్తారు. హరిత, సిటీలో న్యూ ఇయర్ జోష్ ఎలా ఉంది? పబ్స్ లో రిస్ట్రిక్షన్స్ పాటిస్తున్నారా? వేడుకలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, పబ్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అట్లాగే హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో ఎక్కువగా హై క్లాస్ పీపుల్ పార్టీస్కి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో చూసుకుంటే కనుక దాదాపు 9 o'clock నుంచే ఇక్కడ కరోనా నిబంధనల్ని పాటిస్తూ ఇక్కడ పబ్లిక్ని అలో చేస్తున్నారు. ఎవరైతే పార్టీస్కి వస్తారో వాళ్ళు యూత్ కావచ్చు, ఇట్లా ఫ్యామిలీస్ వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళు కరోనా నిబంధనలను పాటిస్తూ వాళ్ళు అలో చేస్తున్నారు. మాస్కులు అట్లాగే శానిటైజర్లు కూడా ఎంట్రన్స్ నుంచే వాళ్ళకి స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి మాత్రం కరోనా వల్ల న్యూ ఇయర్ జోష్ తగ్గిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, పెద్ద పెద్ద హోటల్స్, అట్లాగే రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఇట్లాంటి వాటిలలో పెద్ద ఎత్తున జోష్ ఉంటుంది. దాదాపు 15 days నుంచే న్యూ ఇయర్ పార్టీస్ అన్నీ కూడా చేస్తుంటారు. అట్లాగే డీజేల హడావిడి కావచ్చు, ఇటు సెలబ్రిటీస్తో స్పెషల్ ఈవెంట్స్ చేస్తుంటారు.
అయితే ఈ ఇయర్ మాత్రం ఇప్పుడు గత ఒక గంట సేపటి నుంచే ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తున్నారు. అయితే ఈసారి కేవలం బార్ అండ్ రెస్టారెంట్స్కి రెగ్యులర్గా చేసుకునే పార్టీస్కి మాత్రమే ఆలో ఉండడంతో చాలామంది కూడా ఇళ్లలోనే ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే చాలా తక్కువ క్రౌడ్ మాత్రమే వస్తున్నారు. దాదాపు 1 అవర్ నుంచి కూడా నేను ఈ ఏరియాలోనే వివిధ పబ్స్ కావచ్చు, రెస్టారెంట్స్ దగ్గర మేము గమనిస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే దాదాపు ఫ్యామిలీస్ ఎవరు బయటికి రావట్లేదు. ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు మాత్రమే కొంతమంది లిమిటెడ్గా వస్తున్నారు. అట్లాగే ఈసారి హైదరాబాద్లో కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఉండడంతో ఇటు పోలీసులు కూడా పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు మిగతా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో యూత్ కూడా రావడానికి భయపడుతున్నారు. ఎవరైతే ఉంటారో కొంతమంది వాళ్ళకి తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ అట్లాంటి సర్కిల్తో వచ్చి మాత్రమే ప్రైవేట్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు జూబ్లీ హిల్స్లో ఒక రెస్టారెంట్ వద్ద ఇప్పుడిప్పుడే ఇంకా క్రౌడ్ వస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరికొద్ది గంటల్లోనే 2021 న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఒక పక్క డీజేలు అట్లాగే సెలబ్రిటీల జోష్ అయితే ఈసారి కనిపించట్లేదు. సాదా సీదాగా ఈసారి న్యూ ఇయర్ జరగబోతోంది. హైదరాబాద్ సిటీ అంటేనే ఎప్పుడు న్యూ ఇయర్కి ప్రత్యేకంగా ఈవెంట్స్ జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పోలీసుల రిస్ట్రిక్షన్స్ నేపథ్యంలో చాలామంది కూడా ఇళ్లలోనే చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇక్కడ కూడా ఎట్లాంటి సౌండ్స్ పెట్టొద్దు, ఎట్లాంటి హడావిడి లేకుండా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి పర్మిషన్ ఉండడంతో చాలా తక్కువ మంది బయటకు వస్తున్నారు. అట్లాగే వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకొని సొంత వాహనాలని డ్రైవర్స్ని పెట్టుకొని వస్తున్నారు. మరి కొంతమంది ప్రైవేట్ క్యాబ్స్లో వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ జూబ్లీ హిల్స్ ఇది ఒక రెస్టారెంట్ అండ్ పబ్ నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ చాలామంది ఇప్పటి వరకు చూస్తే ఒక 150 మెంబర్స్ మాత్రమే లోపలికి వెళ్ళారు. దాదాపు మరో 2 గంటల్లో న్యూ ఇయర్ కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ నేపథ్యంలో మాత్రం హైదరాబాద్లో జోష్ తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి 1 వరకే పర్మిషన్ ఉండడం నేపథ్యంలో చాలామంది కూడా ఇళ్లలోనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మాధురి. ఓకే, థ్యాంక్ యూ హరిత. సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు నడుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సిపి లిమిట్స్లో ఫ్లైఓవర్స్ బంద్ చేశారు. కొన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మొదలయ్యాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, సిటీలో పోలీసుల ఆంక్షలకు సంబంధించి మీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పాలి. ఎప్పుడైనా కూడా లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేసి చూస్తే 11 తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉండేవి. బహుశా ఇప్పుడు మాత్రం పోలీసులు అలర్ట్ అయ్యారు కాబట్టి ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. మేజర్గా గ్యాదరింగ్ ఉండకూడదు, ఎక్కడ కూడా మేజర్ ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేయకూడదు, వాటికి ఎవరికి కూడా పర్మిషన్ లేదు. ప్రస్తుతం నేను రాయదుర్గం లిమిట్స్కి సంబంధించినటువంటి ఇనార్బిట్ మాల్ దగ్గర ఎక్కడైతే కేబుల్ బ్రిడ్జ్ ఎక్కుతామో అక్కడే ఉన్నా. ఇక్కడ మాత్రం దాదాపు 11కి ఈ ఫ్లైఓవర్స్ అన్ని క్లోజ్ చేస్తారు. కొద్దిసేపటి క్రితమే పైన ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడికి విజిట్ చేయడానికి వస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించారు. ఆ ఫ్లైఓవర్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు. రేపటి వరకు ఆ ఫ్లైఓవర్ అంతా కూడా క్లోజ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లు ఒక బేగంపేట్ మినహా ఇస్తే అన్ని ఫ్లైఓవర్స్ కూడా క్లోజ్ చేశారు భద్రతా దృష్ట్యా. ఎందుకంటే ఎక్కడ కూడా మాస్ గ్యాదరింగ్ ఉండొద్దు, పబ్బుల్లో క్లబ్బుల్లోనే పర్మిషన్ ఉంది. అది కూడా లిమిటెడ్ ఎడిషన్ లాగానే లిమిటెడ్ పాస్ని అలర్ట్ చేయడం కావచ్చు, లిమిటెడ్ జనాలను పెట్టుకొని వాటిని సెలబ్రేషన్స్ చేసుకోవాలనేటువంటి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఆ రకంగానే పోలీసుల చెకప్స్ కూడా ఎప్పటికప్పుడు ఉంటాయి. ఇప్పుడు మాత్రం లాస్ట్ ఇయర్తో చూసుకుంటే కనుక ఆల్రెడీ డ్రంక్ అండ్ డ్రైవ్ షురూ అయిపోయింది. చాలా వెహికల్స్ని కూడా ఆపి తనిఖీ చేస్తున్నారు. ఆ విజువల్స్ మనము చూడొచ్చు. ఎక్కడైతే కేబుల్ బ్రిడ్జ్ ఎక్కే ప్రదేశం ఎక్కడ ఉందో అక్కడ మెయిన్గా ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా అంటే ఎప్పుడు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే 11 క్రాస్ అయితే పెద్దగా పట్టించుకోరు, ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్టు ఉంటారు అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపించట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పట్టడము, ఆ తర్వాత వాళ్ళ దగ్గర బ్రీత్ అండ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళపై
ఫైన్ విధించడము, వెహికల్ని స్వాధీనం చేసుకోవడం ఇలాంటి ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటి వార్నింగ్ని కూడా సిటీ పోలీసులు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకటే అప్పీల్ చేస్తున్నారు, ఎవ్వరు కూడా బయటికి రాకూడదు, సెలబ్రేట్ ఇంట్లోనే చేసుకోవాలి. అది కూడా గెటెడ్ కమ్యూనిటీస్ ఉంటే కనుక అక్కడ కూడా పార్టీస్కి అలో లేదు, సెలబ్రేషన్స్కి అలో లేదు అన్నటువంటి విషయాలు పోలీసులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఫ్లైఓవర్స్ చూసుకుంటే కనుక ఎక్కడైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో లైక్ అంబులెన్స్ కావచ్చు, ఎవరైనా ఎయిర్పోర్ట్కు వెళ్ళేటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ బోర్డింగ్కి సంబంధించినటువంటి టికెట్ చూపించడము, ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి టికెట్ బోర్డింగ్కి సంబంధించిన వివరాలు చూపిస్తేనే వాళ్ళని అలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని ఫ్లైఓవర్స్ దగ్గర బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. ఒకసారి నేను కేబుల్ బ్రిడ్జ్ ఎక్కే ఫ్లైఓవర్ చూపించే ప్రయత్నం చేస్తా. ఆల్రెడీ ఒక ఫ్లెక్సీని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ క్లోజ్ చేశాము, డ్యూ టు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి ఫ్లైఓవర్ అంతా క్లోజ్ ఉంది అనేటువంటి విషయాలు చెప్తున్నారు. ఆల్టర్నేట్ వేస్లలో ప్రయాణాన్ని ఎంచుకోవాలనేటువంటి విషయాలను కూడా పోలీసులు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి సైబరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఇక్కడికి విజిట్ చేసే అవకాశం కనిపిస్తోంది చాలా ప్రదేశాల్లో. ఎందుకంటే పోలీసుల దగ్గర కూడా కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉండేవి, కేక్ కటింగ్స్ అలాంటి సెరమనీస్ ఉండేవి. ఇప్పుడు కూడా వాళ్ళు వాలంటరీగా ఆ కేక్ కటింగ్ సెరమనీస్ని కూడా స్టాప్ చేసేశారు. ఎందుకంటే వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఒక వార్నింగ్ని కూడా ఇస్తున్నారు. ఎవరైనా సరే మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఏకంగా సైబరాబాద్ సిపి నేరుగా చెప్పడం జరిగింది, ఐపీసీ సెక్షన్ కింద కేసు కడతాము, 304 సెక్షన్ కింద కేసు కట్టి ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవుతామనేటువంటి ఒక వార్నింగ్స్ కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్లోనే ఖచ్చితంగా ఎవరైనా మద్యం తాగి రోడ్ల మీదకి వచ్చే ఆలోచన ఉంటే కనుక అది ఖచ్చితంగా మానుకోవాలనేటువంటి ఒక స్వీట్ వార్నింగ్ని కూడా పోలీసులు ఇస్తున్నారు. ఇప్పటికే 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి పోలీసుల సోషల్ వింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా కొన్ని ఫన్నీగా సెటరికల్గా కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు పోలీసులు. ఎక్కడ మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు, ఇంట్లో చేసుకుంటారా, లేదంటే మేము స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనేటువంటి కొన్ని సెటరికల్గా కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. అవి కూడా ఇప్పుడు చాలామంది వైరల్గా దాన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవ్వరు కూడా బయటికి రాకూడదు. ఏవైతే ఆల్టర్నేట్ స్పేస్ కావచ్చు, ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నటువంటి ప్లేసెస్లో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది అంతా కూడా ఆల్టర్నేట్ వేస్ని చూపిస్తారు. కాబట్టి దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ కావాలనేటువంటి విషయాలను కూడా చూస్తున్నారు. ఒక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు డీడీలన్నీ కూడా షురూ అయిపోయాయి. ఫ్లైఓవర్స్ కూడా ఇన్ టైంలోనే క్లోజ్ చేశారు. రేపు తర్వాత అంటే రేపు మార్నింగ్ మరొక ఈ ఫ్లైఓవర్స్ అన్ని కూడా రీఓపెన్ అయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. మాధురి, ఆంక్షలు పెట్టడం వల్ల పబ్లిక్ వర్షన్ ఎలా ఉంది? షరీఫ్, అంటే పబ్లిక్ కూడా ఒకటే, అంటే వాళ్ళు కూడా వాలంటరీగా చాలా మేజర్ మాస్ మాబ్ కాకుండా ఇంటర్నల్గా ఇండ్లల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి కొన్ని మెసేజ్ ఓరియంట్ని కూడా వాళ్ళ వ్యక్తిగతంగా కొన్ని పోస్టులలో చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం అత్యుత్సాహంతో రోడ్లపైకి రావడం, మద్యం సేవించి బయటికి వస్తే కనుక వాళ్ళ వెహికల్ని రికవరీ చేసుకోవడం, ఆ వెహికల్ కూడా మళ్ళీ కోర్టు త్రూ ఆ వెహికల్ని రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎప్పుడైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఒకటి మాత్రం గమనించవచ్చు, లాస్ట్ టైం కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ల పైనే దృష్టి పెట్టేది, కానీ ఇప్పుడు స్పెషల్గా పోలీసులు అంతా కూడా చెప్తున్నారు కేవలం ఒక డ్రంక్ అండ్ డ్రైవే కాదు, వెహికల్ ఫిట్నెస్ కావచ్చు, హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్, వాటన్నిటిని కూడా మేము కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీలకి పర్మిషన్ లేదు, ఎవరు కూడా బయటికి రావద్దు అనేటువంటి మెసేజ్ని చాలాసార్లు పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ల విషయంలో కావచ్చు, చలాన్లు విధించినటువంటి విషయంలో కావచ్చు, పెండింగ్ చలాన్ల విషయంలో కూడా వెహికల్ని మేము పట్టుకుంటాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి విషయాలు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు పోలీసులు, ఎవరు కూడా బయటికి రాకూడదు. ప్రమాదాలు కూడా చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి ఘటనల్లోనే చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎదుటివారి ప్రాణాలు తీసినటువంటి వాళ్ళు కూడా అవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా బయటికి రావద్దు. వాలంటరీగా ఎవరైనా మద్యం సేవించి ఉంటే కనుక, లేదంటే పబ్బుల్లో క్లబ్బుల్లో పర్మిషన్ ఉంది, లిమిటెడ్గా పర్మిషన్ ఉంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి డెస్టినేషన్ చేరుకోవాలి అనుకుంటే కనుక ప్రైవేట్ సర్వీసెస్ ఉన్నాయి, క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి, కానీ వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. సెల్ఫ్గా డ్రైవ్ చేస్తూ మద్యం సేవించి నడిపితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామనేటువంటి విషయాలని చెప్తున్నారు. పబ్లిక్ నుంచి కూడా అలాంటి సపోర్టే పోలీసుల దగ్గరికి కూడా వస్తున్నట్లు కూడా పోలీసులు చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మాధురి, ఓకే, థ్యాంక్ యూ షరీఫ్.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలయ్యాయి. కుషాయిగూడ ట్రాఫిక్ పిఎస్ పరిధిలోని కుషాయిగూడ, చక్రీపురం, నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి చౌరస్తా, కీసరతో పాటు చాలా ఏరియాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. మద్యం సేవించి పట్టుబడిన వారికి వెంటనే ఫైన్, చలాన్లు విధిస్తున్నారు. వెహికల్స్ సీజ్ చేస్తున్నారు. నగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో మేడ్చల్ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 103 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి ఒక కారు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇండికా కార్ల గంజాయి తరలిస్తున్న సమాచారం మేరకు మేము మా మేడ్చల్ టీం డిటిఎఫ్ టీం అక్కడికి వెళ్ళి వెహికల్ తనిఖీ చేస్తుండగా ఒక ఇండికా వెహికల్ అక్కడ నుంచి వస్తుంటే మేము గమనించాము. వాడు మనం చూసి స్పీడ్గా పోతే మా స్టాఫ్ అక్కడ ఆపి వెహికల్ని చెక్ చేస్తుంటే వెహికల్ చూడగానే లోపలంతా గంజాయి ఉందని అతనే డ్రైవర్ చెప్పిండు. ప్లస్ తర్వాత గంజాయిని వెహికల్ను క్యాండిడేట్ని సీజ్ చేయడం జరిగింది. అతను కూడా ఇంతకుముందు గంజాయిలో ముద్దాగానే ఉన్నాడు. ఒక నిందితుడు ఒకటి పరారీలో ఉన్నాడు. 2 వెహికల్, ఒకటి టాటా ఇండికా ఉంది, ఒకటి సైకిల్ మోటార్. 103 కిలోల గంజాయి సీలేరు నుంచి తెస్తుంది. సీలేరు హైదరాబాద్ పాత బస్తీ చాతర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన ఓ తండ్రి తన నెల రోజుల శిశువుని 70,000 రూపాయలకు అమ్మేశాడు. తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫోటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఎల్బీ నగర్లోని ఎన్టీఆర్ నగర్లో అఫ్రీన్ అనే మహిళ దగ్గర శిశువు ఉన్నట్లు గుర్తించారు. పాపను తీసుకుని తల్లికి క్షేమంగా అప్పగించారు. किसका है फोन? सर का है क्या? सर मीना मोबाइल हाँ दे క్రిస్మస్ రోజు సాయంత్రం 9:30 గంటలకు మాకు బాలమ్మ అనే ఒక ఆమె బెగ్గర్గా ఉండే వాళ్ళ భర్త రాజు అనే వ్యక్తి ఒక నెల క్రితం పుట్టిన 1 మంత్ బాబుని 70,000కి అమ్మేసిండని చెప్పి మాకు పిటిషన్ ఇవ్వటం జరిగింది. దాని మేము అదే రోజు కేసు రిజిస్టర్ చేసి జూనియర్ జస్టిస్ యాక్ట్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం అయింది. ఈరోజు సుమారు ఒక 60 కెమెరాలు చెక్ చేసుకుంటూ ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అఫ్రీన్ అనే ఆమె దగ్గర ఆ బాబును సేవ్ చేయడం జరిగింది. ఆ బాబుని ఈరోజు చైల్డ్ అండ్ వెల్ఫేర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. ఇంకా ఆమె ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆమె నాకు వాళ్ళ బాబు చనిపోయాడు అని చెప్పి మేము తీసుకున్నామని చెప్తురు. కానీ దీని వెనక ఇంకేమన్నా ఉన్నదేమో కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. పాత బస్తీ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికను 56 ఏళ్ల వృద్ధునికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. అందుకోసం 2,50,000కు బేరం కుదుర్చుకున్నారు. ఘటనలో సౌతి తల్లితో పాటు 5గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు ఫలక్నుమా పోలీసులు. పరారీలో ఉన్న పెళ్లి కొడుకుతో పాటు మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విషాదమైన సంఘటన. నజియా బేగం అని 16 ఏళ్ల అమ్మాయికి తల్లి చనిపోయింది. తండ్రి కూడా బెడ్ రిడన్ ఉన్నారు. ఆయన కూడా సవతి తల్లి
ఆమె కొంతమందితో కలిసి ఈ 16 ఏళ్ళ అమ్మాయిని ఒక 56 ఏళ్ళ అబ్దుల్ లతీఫ్ పరంబన్ అని కేరళ నుంచి వచ్చాడు. అతనికి ఇచ్చి బలవంతంగా వివాహం చేయడం అయింది. ఇది తెలుసుకున్న ఈ అమ్మాయి అన్నయ్య మిరాజుద్దీన్ ఇతను కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈయన అబ్దుల్ లతీఫ్ పరంబన్ అని కేరళ అతను లోన్ యాప్స్తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. లోన్ల పేరుతో వేధిస్తే సమాచారం ఇవ్వాలంటున్నారు. లోన్ యాప్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. డబ్బు లావాదేవీలు ఈడీ చూసుకుంటుందని, వేధింపులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఆన్లైన్ యాప్ లోన్లకు సంబంధించిన కేసును స్పీడప్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటి వరకు 27 కేసులు నమోదు చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసులో కీలకంగా వ్యవహరించిన చైనా దేశస్థుడు ల్యాంబో అలియాస్ జిహు వెయ్తో పాటు అతనికి సహకరిస్తున్న కర్నూలు వాసి నాగరాజును అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఆన్లైన్ లోన్స్ కు సంబంధించి 40 యాప్స్ ను ప్లేస్టోర్ నుంచి తీసేయాలని గూగుల్ కు నోటీసులు ఇచ్చామన్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్. లోన్ యాప్స్ తో అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పారు. లోన్ యాప్లతో జరిగిన డబ్బుల లావాదేవీలను ఈడీ చూసుకుంటుందని, వేధింపులపై కేసులు నమోదు చేయడం వరకే తమ డ్యూటీ అన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఒక 60 నుంచి 100 యాప్స్ వరకు ఉన్నాయి. గూగుల్ వాళ్ళకి ఒక 250 యాప్స్ని ఇటువంటి యాప్స్ని గుర్తించి డిలీషన్కి చేయమని చెప్పేసి మేము గూగుల్కి ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఇప్పుడు మేము ఫ్రీజ్ చేసిన అమౌంట్స్ అంతా ఏం చేయాలి అనేది తర్వాత మేము ఈడీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంత వడ్డీ వసూలు చేయడం అనేది అయితే ఇల్లీగల్. మా పార్ట్ ఏంటంటే ఎక్కువ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం, రిలేటివ్స్కి కాల్ చేయటం, ఈ థ్రెటనింగ్ చేయటం, ఇటువంటివన్నీ మా పరిధిలోకి వస్తాయి. కీలక నిందితుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా మొత్తం 4 కంపెనీల నుంచి వివిధ యాప్స్ ద్వారా 21,000 కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్టు తేల్చారు పోలీసులు. ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడకు వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మనకు ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినాం. ఈ ల్యాంబో అండ్ నాగరాజ్తో సహా కలిపి 16 మందిని అరెస్ట్ చేసినాం. మొత్తం టోటల్గా 27 కేసెస్ రిజిస్టర్ అయినాయి. మనీ లాండరింగ్ పార్ట్, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది, దీని ఓనర్ ఎవరు, దీని ఎక్కడ రిజిస్టర్ అయింది, హోస్ట్ చేసింది ఎవరు, ఏంటి అనేది మనకి గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. మాకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే హోస్టింగ్ అంతా కూడా డెవలప్మెంట్ హోస్టింగ్ అంతా కూడా చైనా నుంచే జరుగుతుందని చెప్పి తెలిసింది. లోన్ యాప్స్ నుంచి వేధింపులు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు పోలీసులు. చైనా దేశానికి చెందిన కంపెనీలే ఎక్కువగా యాప్లను రన్ చేస్తున్నాయని చెబుతున్నారు. ఆన్లైన్లో లోన్లు తీసుకునే ముందు వాటికి ఆర్బీఐ అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. తాగి డ్రైవ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్తో వెళ్లొద్దన్నారు. మరిన్ని వివరాలు నరేందర్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యు. ఈరోజు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు చాలామంది యువత కావచ్చు, జనాలందరూ కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ గారు శ్రేయ గారు ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తారు మొత్తం సిటీలో ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు మార్నింగ్ వరకు ఎలాంటి రూల్స్ పాటించమని చెప్తున్నారు? ఈరోజు సిటీలో ఎంటైర్ సిటీ అండ్ సైబరాబాద్ రాచకొండ 3 కమిషనరేట్లో కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కంప్లీట్గా అంటే 11 నుంచి 2 వరకు ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవే కాకుండా స్పీడ్ లిమిట్ అంటే ఆల్మోస్ట్ రేషులు చాలామంది ఏంటంటే యూత్ రోడ్ల మీదకి వచ్చి బైక్లు స్పీడ్గా రన్ చేయకుండా జిగ్జాగ్ బ్యారికేడింగ్ చేసుకొని ప్లస్ ఇన్ కేసు వయలేషన్స్ ఏమైనా చేసినారు అంటే మేము డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు స్పీడ్ కంట్రోల్ కానీ చేయడం కోసం కానీ కేసెస్ బుక్ చేసి ట్రిపుల్ రైడింగ్ విషయం కావచ్చు, మద్యం దాగి బయటకు వచ్చిన వాళ్ళ మీద కావచ్చు, గత సంవత్సరం ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఈసారి కోవిడ్ నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు కావచ్చు కేసులు నమోదు చేశారు? అంటే ఈ కోవిడ్ వల్ల అంటే మామూలుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఆల్మోస్ట్ నీకు ఎక్కడ సెలబ్రేషన్స్కి అయితే ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. ఒకటేంటంటే అది ఇంట్లోనే ఉండి సెలబ్రేషన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో మనము పబ్లిక్ అంతా బయటికి రావడం వల్ల దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం పబ్లిక్ అంతా ఆల్మోస్ట్ ఇంట్లో ఉండి మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటేనే
బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. ఓవర్ స్పీడ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళపై ఎలాంటి సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు పెడతారు, బండ్లు సీజ్ చేసే అవకాశం ఉందా? డ్రంక్ అండ్ డ్రైవ్లు అంటే కంపల్సరీ అన్ని ట్రాఫిక్ వైలేషన్స్ అన్నీ ఎంవీ యాక్ట్ ప్రకారమే చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏంటంటే బండి సీజ్ చేసి నీకు ఆల్మోస్ట్ ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేయడం, నెక్స్ట్ డే మా డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చినాక తర్వాత మేము ఫర్దర్ దాన్ని వెరిఫికేషన్ చేసి దాన్ని బట్టి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఫస్ట్ అయితే వేరే స్పీడ్ వైలేషన్స్ అవి అయితే మేము ఆల్మోస్ట్ జిగ్జాగ్ పెట్టడం వల్ల వెహికల్స్ అనేది స్పీడ్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో జిగ్జాగ్ బ్యారికేడింగ్ అనేది కొన్ని జంక్షన్స్లలో వేయడం జరిగింది. బయటికి వచ్చినారంటే రూల్ రెగ్యులేషన్స్ పాటించుకుంటూ ట్రాఫిక్ వైలేషన్ చేయకుండా ప్రశాంతంగా మీరు ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. కోవిడ్ నేపథ్యంలో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని కూడా ట్రాఫిక్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మధుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ చనిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన 3 రోజులకే కరోనాతో గచ్చిబౌలిలోని ఓ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. రమేష్ గౌడ్ గతంలో ఎల్బీ నగర్ మున్సిపల్ చైర్మన్ గాను పనిచేశారు. కార్పొరేటర్ రమేష్ గౌడ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఎన్నికల్లో గెలిచి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మరణించడం అత్యంత దురదృష్టకరమన్నారు. రమేష్ గౌడ్ మృతి బీజేపీకి తీరని లోటని చెప్పారు. 1983 నుంచి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారని, నిత్యం ప్రజల్లో ఉంటూ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు బండి సంజయ్. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిన లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. రమేష్ గౌడ్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సీనియర్ నాయకుడు, మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచినటువంటి మా సోదరుడు ఆకుల రమేష్ గౌడ్ గారు ఈరోజు కోవిడ్ వల్ల ఈరోజు మరణించడం జరిగింది. చాలా రోజుల నుంచి అస్వస్థతకు గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు కూడా మొదట్లో చాలా సీరియస్ ఉన్న తర్వాత నేను కూడా హాస్పిటల్ రావడం జరిగింది, కిషన్ గారు రావడం జరిగింది, డాక్టర్ అందరూ రావడం జరిగింది. కోలుకున్నాడు, ఇబ్బంది లేదు అనుకున్న తరుణంలో తిరిగి మళ్ళా సీరియస్ అయ్యి ఈరోజు మరణించడం చాలా బాధిస్తున్నది. నన్ను ప్రేమ అభిమానంతో గెలిపించారు. ఎక్కడ డబ్బులు తీసుకోకుండానే ప్రజలు గెలిపించారు. నా డివిజన్లో ప్రతి సేవ చేయాలన్న ఆలోచనతోనే గెలిపించారు, సేవ చేస్తున్న నమ్మకంతోనే గెలిపించారు. బట్ అది సేవ చేసే అవకాశం ఏంటి, కనీసం బ్రతికించండి అని చెప్పి ఆయన డాక్టర్లను వేడుకున్నటువంటి ఆ సందర్భాన్ని వాళ్ళు చెప్తుంటే నిజంగా ఎంత గొప్ప నాయకుడు, ఇంత సేవా దృక్పథం ఉన్న నాయకుడు అర్థమవుతా ఉన్నాడు. కేవలం కష్టపడి డివిజన్ ప్రజలు గెలిపించినాను, ఎత్తి బస్సులో సేవ చేయాలి, అదొక్కటే నా ముందున్న ఆలోచన. నా కుటుంబం ముఖ్యం కాదు, వాళ్ళ నాన్నగారితో వాళ్ళ కొడుకు మాట్లాడితే కూడా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.